భారత స్టార్ షట్లర్ తెలుగు తేజం పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. తన కెరీర్లో మొట్టమొదటిసారిగా జపాన్ ఓపెనర్ టైటిల్ కైవసం చేసుకుంది. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ పోరులో జపాన్ స్టార్ షట్లర్ డిఫెండింగ్ ఛాంపియన్ అకానే యమగుచిపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తొలి గేమ్లో జపాన్ క్రీడాకారిణి గట్టి పోటీ ఇచ్చి ఆధిక్యంలోకి వెళ్లినప్పటికీ సింధు అద్భుతంగా పుంజుకుంది. చెరో పాయింట్తో నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. ప్రత్యర్థి యమగుచిని ఒత్తిడిలోకి నెట్టి 21-17, 21-17 తేడాతో వరుస గేముల్లో ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. ఈ ఏడాది జపాన్ ఓపెన్ కు ముందు 3 సార్లు తలపడితే ఇందులో 2 సార్లు యమగుచినే విజయం సాధించింది. మలేషియాలో యమగుచి మధ్యలోనే రిటైర్డ్ హార్ట్ వెళ్లడంతో సింధుకు విజయం వరించింది. కొంతకాలంగా సరైన టైటిల్ లేక ఫామ్ లేమ్తో ఇబ్బంది పడుతున్న పీవీ సింధుకు ఈ విజయం ఊరట కలిగించింది. తాజాగా టైటిల్ గెలుపుతో ఆమె సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. జపాన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న తొలి భారత మహిళా షట్లర్గా పీవీ సింధు చరిత్ర సృష్టించింది.